రైట్ లేటెస్ట్ అప్డేట్ ఐటీ గ్రిడ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని కూడా ఇంప్లీట్ చేయాలని అశోక్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోధ్రా కోర్టును కోరారు. డేటా పోయిందో లేదో ఎన్నికల కమిషన్ అడిగితే తెలుస్తుందన్నారు. అటు ఎన్నికల అధికారులను ఇంప్లీట్ చేయొద్దని లోకేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇంప్లీట్ పిటిషన్లో ఉన్న నలుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారితో పాటు ఆధార్ అథారిటీ, ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు అలాగే ఎన్రోలింగ్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పీపీ లోకేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రైట్ లేటెస్ట్ అప్డేట్ ఆన్ ఐటీ గ్రిడ్స్ కేసు. మొత్తానికి ఐటీ గ్రిడ్స్ కేసుపై తెలంగాణలో మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని ఇంప్లీడ్ చేయాలని అశోక్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోధ్రా కోర్టును కోరారు. డేటా పోయిందో లేదో ఎన్నికల కమిషన్ అడిగితే తెలిసిపోతుందన్నారు. అటు ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయొద్దని లోకేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరటం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారితో పాటుగా ఆధార్ అథారిటీ, ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు అలాగే ఎన్రోలింగ్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామన్నట్టు తెలంగాణ ప్రభుత్వ పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ లోకేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది కూడా చెప్పారు. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు 22కు వాయిదా వేసింది వచ్చే నెల. కంప్లీట్ డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తదుపరి విచారణ 22, అప్పటికి ఎలక్షన్స్ కూడా అయిపోతాయి, ఓన్లీ కౌంటింగ్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి దీనికి ఈ లోపల రాష్ట్ర ప్రధాన అధికారిని, ఎన్నికల అధికారిని కూడా ఇంప్లీట్ చేయాలని కోరటం ఎంతవరకు అప్లికబుల్, ఎంతవరకు దీనివల్ల ప్రయోజనం ఉండే అవకాశం ఉంది? ఏదైతే ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రోజు మరోసారి హైకోర్టులో విచారణ అనేది కొనసాగింది. గతంలోనే ఈ టీఓగా ఉన్న అశోక్ కోర్టుకు హాజరు కావట్లేదని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కేసే కానప్పుడు ఎందుకు దీనిపైన ఆయన విచారణకు హాజరు కావాలి, నోటీస్కి ఎందుకు స్పందించాలని అశోక్ తరఫున న్యాయవాది కూడా కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే అసలు డేటా పోయిందో లేదో ఎన్నికల కమిషన్ అడిగితే తెలుస్తుంది కాబట్టి టీఓ ఏబీని ఇంప్లీట్ చేయాలని అశోక్ తరఫు న్యాయవాది సిద్ధార్థ లోధ్రా అతను కోర్టును కోరడం జరిగింది. ఎన్నికల అధికారులను ఇంప్లీట్ చేయొద్దన్న పిటిషనర్ లోకేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఈ వాదన వినిపించడం జరిగింది. ఇంప్లీట్ పిటిషన్ లో ఉన్న నలుగురికి హైకోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎన్నికల అధికారికి, ఆ తర్వాత ఆధార్ అథారిటీ అధికారులకు, ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు, డేటా ఎన్రోలింగ్ అధికారులకు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఓటర్ల జాబితాను తారుమారు చేయడమే కాకుండా తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా కూడా అందులో ఉంది. అసలు ఈ డేటా థెఫ్ట్ వ్యవహారం ఏమైనా జరిగిందా, ఓటర్ల నమోదు అంటే ఓటర్ల పేర్లు ఏమైనా తొలగించారా అన్న దానిపైన ఇప్పుడు ఈ కేసు అంతా ముడిపడి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నలుగురికి హైకోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపైన కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పీపీ, ఆ తర్వాత లోకేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది కూడా హైకోర్టులో తెలిపారు. తదుపరి వచ్చే నెల అంటే ఏప్రిల్ 22వ తేదీకి కోర్టు వాయిదా వేయడం జరిగింది. కృష్ణ, అశోక్ ఇంతవరకు కూడా పోలీసులకు సరెండర్ కాలేదు, కోర్టుకు కూడా హాజరు కాలేదు. ఈ విషయంలో అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఆ విషయంలో అశోక్ని అదుపులోకి తీసుకుంటూ ఎందుకని ఇంత డిలే? ప్రస్తుతానికి కేసు వ్యవహారానికి సంబంధించి అశోక్ మొత్తం అంటే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ఒక నోటీసు, ఆ తర్వాత సిట్ అధికారులు స్వయంగా 2 నోటీసులు అందించారు. దీనిపైన ఆయన విచారణకు హాజరు కాకపోగా గతంలోనే ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తన పైన అక్రమంగా కేసు నమోదు చేయడానికి కాకుండా ఎఫ్ఐఆర్ లో తన పేరును పొందుపరిచారని, ఆ పేరును తొలగించాలని ఆయన కోరారు. అప్పుడే హైకోర్టు అశోక్ కి కొంత సూచనలు కూడా చేయడం జరిగింది. ముందుగా విచారణకు హాజరై తన వివరణ అందించాలని కూడా హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్తున్నప్పటికీ కూడా
అశోక్ అటు ఏదైతే సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులను కూడా పరిగణలోకి తీసుకోలేదు, విచారణకు హాజరు కాలేదు. దీంతో అటు హైకోర్టు ఆదేశాలను కూడా అది అశోక్ ధిక్కరించారంటూ కోర్టు దృష్టికి కూడా వారు సిట్ అధికారులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే డేటా థెఫ్ట్ అనే అంశమే పైనే అటు అధికారులు విచారణ వ్యవహారం అనేది బాగా దానిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. అటు మొదట ఆంధ్రాకు సంబంధించిన డేటా థెఫ్ట్ వ్యవహారం అనేది బయటపడింది. ఆ తర్వాత విచారణ చేపట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఈ ఇంప్లీడ్ పిటిషన్ లో ఉన్న నలుగురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.